కళ్యాణం మొదలు పెట్టుకున్న కాడికెళ్ళి నా తల్లిదండ్రులే వృద్ధులైరి. నాకు మేనమామల కలగంగ రాజు వీడికి దగ్గర కసల కళ్యాణ పడిన వేలవాడ కలగంగ రాజులు నా మేనమామల కలగంగ రాజు దగ్గరికి వెళ్ళిపోతారని మల్లయ్య 100 మంది వచ్చి బ్రాహ్మణులు కనుక శుభముహూర్తాన ధనవేల లగ్నం దగ్గరకున్న దిరలేర నగరం 7 రోజులు ఉన్నానని చెప్పి మల్లయ్య కొల్లపూరి పట్నం వెళ్ళిపోతారని సంగన్న మల్లన్న సరిదండకాళ్ళు ఇద్దరన్న నమ్ములు చూడు పెద్ద పుల్లురా. కళ్యాణ పట్టణము మీరామల దగ్గర కళ్యాణపట్నం మీరమామల దగ్గరికి మల్లన్న అటువంటి కనికి సంగన్న మల్లన్న సరిదండకాలు తోడు గుర్రావి వెళ్ళి కొల్లపూరి పట్టణము విడనాడు కళ్యాణ పట్టణము వస్తా ఉన్నదైనా అల్లుడు మల్లయ్య వస్తున్నాడు. కూసోమని కుర్చీలు వేసినారు, జాడించి దామకాళ్ళు వేసిన మల్లయ్యకు మల్లలకు అటువంటి మర్యాద ఇచ్చిన కలగంగ రాజు మల్లికార్జున స్వామి బంగారు సింహాసనం మీద కూర్చున్నాడైనా ఆ సింహాసనం మీద కూర్చున్న మల్లికార్జున స్వామి ఏమంటాడు? మామలారా అల్లుడు వందనములు, మామ 10,000 వందనములు, ఖండములు అని చెప్పి అటువంటి పెద్దవాళ్లకు మర్యాద ఇచ్చిండు మల్లికార్జున స్వామి. అల్లుడా మల్లయ్య కూసోమని కుర్చీలు వేసి కుర్చీ పీటల పైన మల్లన్నను కూర్చుండబెట్టి అల్లుడా మల్లయ్యో అల్లుడా మల్లయ్య పిల్లల బాగా ఉన్నా మీ ఆరుగురు అన్నాను అయ్యా అందరు బాగా ఉన్నారా, అందరు బాగా ఉన్నారా? అల్లుడు మామయ్యలారా, మా చెల్లె మీ అమ్మ బాగున్నదా? మీ చెల్లె మీరమ్మ మీ బాబాయ్ యాదిరెడ్డి గారు మీ ఆరుగురు అల్లుళ్ళు నా ఎన్నర ఎందరూ బాగున్నారు మామగారా? అందరూ బాగున్నారు కానీ ఒక పని కలిగి వచ్చిన మామగారా. అదేమి మా పని కలుడా? అదేం పని అంటవా? అవును. మరి అటువంటి కనుక వెళ్ళలేని లగ్నం 7 రోజులు ఉన్నది. వేరే లగ్నము దగ్గర ఉన్నది, నా కళ్యాణము దగ్గర ఉన్నది. మామలార పట్టు బ్రాహ్మణులు చేరవచ్చి నా పేరు మీద కళ్యాణము చూసిరి. కాస్త కూస్త మరి రాజ్యానికి రాజులు కదా, దేశానికి చక్రవర్తులు కదా మీరు. అవును అవును మామలారా అల్లుడా, మరి కాస్త కూస్త ఎంతో ఎండు బంగారము కావాలని చెప్పి మా తల్లిదండ్రులైన ఆదిరెడ్డి నీలమ్మ గారికి అటువంటి సారసీరలు వేయాలి, సారసీరలు పెట్టాలి మామలారా. నా 6 రంగులకు బియ్యమ్మ ఎలమామ నా మీద మామలారా, నా మీద మామలారా మామా
చెప్పడానికే వచ్చినాను. మా అల్లుడా ఆ ఇక చల్లకొచ్చి ముంతలు దాసమయ్యా. మా చెల్లెలు చెల్లెలేనా, మా బావ బావనేనా. అవును, మా చెల్లెకి సారలు పోస్తాము, మా బావకు పోస్తాము, అవు 12 సారలు పోస్తాము. అందరికి తెస్తున్నారు కానీ మామలారు నీ అల్లుండి నీ బిడ్డలే నీ బావా బావా అటువంటి చెల్లెలు నీలమ్మగారు అందరికి తెస్తున్నారు కానీ నాకేమి తెస్తున్నానని చెప్పి మల్లికార్జున స్వామి కలకంగరాజులతో అడిగిండు. అల్లుడా ఆ మరి నీకేం చేస్తున్నావు? చేస్తాము పెండి పిల్లగాని చేస్తున్నారు. ఓ టైర్ చేస్తాము, ఓ బనీను, ఓ తువాల, ఓ అంగి. ఎందుకంటే కాలంలో అట్లే ఉండి ఒక బనీను, ఆ తువాల, లుంగి, ఓ టైరు ఎటువంటివి చేస్తాం. పెండి పిల్లగాని చేస్తారు. అవును మామలారమైన మామలాల కరంగాదులారా. మరి అటువంటి నా కళ్యాణం మొదలు పెట్టుకున్న కాలికెళ్ళి 16 పండుగ నా లగ్గము నాక వెళ్ళి 16 పండుగ అయిందాక 16 రోజుల్లాక మీరు అన్న సంతానములు పెట్టారు మామో. మీరు అందరూ అన్న సంతానములు పెట్టారు మామలారా. రాజ్యవాసులకి ఇప్పుడు అన్నదానం చేస్తున్నారు. అవును అన్నదానం చేస్తున్నారు కదా, చేస్తున్నారు. అదే ప్రకారంగా నా లగ్నము నాగవెల్లి 16 పండుగ వెళ్ళిందాక కూడా మీరు అదే విధంగా నా పేరు మీద అన్నదానం పెట్టాలి మామలారా. సరే పెడతా, పెడతారా? పెడతాం. నా లగ్నానికి నా పోలుకు పందెం పచ్చిముచ్చాలు కావాలి మామలారా. అడగడిగిన పొడిగా బావులు కావాలి మామో. దొరలు వెక్కొచ్చడానికి దొరసాలు వెక్కొచ్చడానికి దొరలు వెక్కొచ్చడానికి 60,000 కంచరత్తాలు కావాలి మామా. మామలారా దొరసాలు వెక్కొచ్చడానికి 10,000 పచ్చల బాలికలు కావాలి. సరే అది కూడా ఇస్తున్నాం. అది కూడా ఇస్తున్నారు కదా, ఇస్తున్నాం. లేదనుకుంటా మామలారా. నేను అడిగింది మీరు కాదన లేరు. అటువంటి ఆడపిల్ల కొట్టుకుని మీరు మేనమామలుండి తల్లిదండ్రులు వచ్చిన తన మేనమామలు ఉండాలంటారు. ఎవరికన్నా ఆశలుంటాయి మామలారా. గానాడు మల్లన్న కూడా ఆశలున్నాయి కలగంగరాజుల మీద.